Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit 4 2 marks explanation of the subject, that is compensation management. Previously మనం explanation videos already చూసినాము. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. And 2 marks questions ఈజీగా మీరు రాసేయచ్చు, బట్ కొంచెం బ్రీఫ్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి మోర్ బెటర్ ఇన్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు లాంగ్ చదువుకుంటే ఇవి నేను ఏవైతే చెప్తున్నానో ఇవి మీకు ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయీ సర్వీసెస్ యొక్క ఫీచర్స్ ఏంటి. అసలు ఎంప్లాయీ సర్వీసెస్ అంటే ఏంటి? అడిషనల్ బెనిఫిట్స్, అడిషనల్ రిక్వైర్మెంట్స్ వేర్ ఎంప్లాయీస్ రిసీవింగ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ సర్వీసెస్. సో దాని యొక్క ఫీచర్స్ ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ సర్వీసెస్ కానివ్వండి, బెనిఫిట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్కి అండ్ దర్ ఫ్యామిలీస్కి కానివ్వండి, డిఫరెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కానివ్వండి, మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వడం కానివ్వండి, పర్సనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఈ ఎంప్లాయీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది టు ది ఎంప్లాయీస్ అని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ పే ఫర్ టైమ్ నాట్ వర్క్డ్. అంటే ఈ పేమెంట్ ఫర్ ది టైమ్ నాట్ వర్క్డ్ అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు వర్క్ చేయకపోయినా కూడా కంపల్సరీగా వాళ్ళకి పేమెంట్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్, వెకేషన్స్, మెటర్నిటీ లీవ్, సిక్ లీవ్, మ్యారేజ్ లీవ్, ఇలాంటి లీవ్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి పేమెంట్ అనేది కట్ చేయకుండా కంపల్సరీగా శాలరీ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి దిస్ ఆర్ ద అడిషనల్ బెనిఫిట్స్ వేర్ అ ఎంప్లాయీ విల్ రిసీవ్ అనమాట. ఓకేనా. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫ్రింజ్ బెనిఫిట్స్. ఈ ఫ్రింజ్ బెనిఫిట్స్లో ఏమేమి ఉంటాయనంటే స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్ కానీ, క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ కానివ్వండి, నెక్స్ట్ వన్ బీయింగ్ కాంపిటేటివ్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ వేర్ ఎంప్లాయీస్ ప్రొవైడెడ్ టు గెట్ అనమాట. ఓకేనా. ఇది కూడా లాంగ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసే ఉన్నాము. సో లాంగ్లో చదువుకుంటే షార్ట్లో చదవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ 2 మార్క్స్ కాబట్టి 5 to 6 lines ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ వన్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేషన్. ఈ బెనిఫిట్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే కలెక్టింగ్ చేస్తుంది. ఓకేనా. కలెక్ట్, అప్డేట్, సూపర్వైజర్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ బై ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ వల్ల కంపేర్ చేసుకుంటే వాట్ ఆర్ ద వేరియస్ బెనిఫిట్స్ దే ఆర్ రిసీవింగ్. ఓకేనా. సో ద లాస్ట్ వన్ ఇస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్స్ అని చెప్తున్నారు, బీఆర్ఎస్ అని కూడా అంటుంది. ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్లో వాట్ ఆర్ ద ఫీచర్స్ అంటే ఏంటంటే, ఈ విఆర్ఎస్కి ఎలిజిబిలిటీ అంటే మినిమం 10 years సర్వీస్ అనేది ఒక పర్సన్ ఒక ఆర్గనైజేషన్లో చేయాలి అప్ టు ది ఏజ్ ఎక్సీడింగ్ 40 years. ఓకేనా. సో ఇది బేసిక్ ఎలిజిబిలిటీ అనమాట. ఒకవేళ ఇలా సాటిస్ఫై అయ్యి వాళ్ళు ఎలిజిబుల్ అవుతుందని అంటే ట్యాక్స్ ఫ్రీ అప్ టు 5 lakhs అనేది ఉంటుంది. వాళ్ళు ఎంత సంపాదించుకున్నా అప్ టు 5 lakhs వరకు వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి. సో లాంగ్ చదువుకొని దాంట్లో షార్ట్కి మీరు కొంచెం కంప్రెస్ చేసి రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ your examination preparation. See you all in next video. Bye bye everyone.